నా చెయ్యి నాకేస్తోంది. ఇది ఆకలిస్తున్నట్టుంది దీనికి, అందుకే ఏడుస్తోంది. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తాను. అలాగే. ఇదిగోండి అంకుల్. అంకుల్ మీ దగ్గర పాలున్నాయా? ఉన్నాయి. ఇవ్వండి అంకుల్. ఏందమ్మా? ఇదిగోండి తీసుకోండి. వదులు, ఉంచుకో. ఓ థ్యాంక్ యూ అంకుల్. ఇదిగో గంగా, పట్టించడానికి. తాగు, తాగవే, తాగు తాగు. ఆకలిస్తుంది కదా, తాగు. ఇది అచ్చం నీలాగే ఉంది గంగా, ఎంత నక్రాలు చేస్తుందో చూడు. చూడు తల్లి, అది చాలా చిన్నది. దూదితో పాలు పట్టిస్తే తాగుతుంది అది. ఇలా ఇంద దూది తీసుకో. దూదా? థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తాగమంటుంటే. ఇదిగో గంగా, దీంతో ట్రై చెయ్యి. అయిందా? తీరిందా ఆకలి? సంతోషమేనా? గంగా, దీనికి నీతో మంచి స్నేహం కుదిరింది. గంగా, చీకటి పడుతుంది, తొందరగా ఇంటికెళ్ళిపోవాలి, లేదంటే తిట్లు తినాల్సి వస్తుంది. కానీ సాగర్, బయట చాలా చలిగా ఉంది కదా. ఇది చూస్తే ఎంతో చిన్నది. పాపం దీనికి జలుబు చేస్తే? కానీ వదిలేక తప్పదు కదా గంగా. సరే, నువ్వు వెళ్ళు, నేను దీంతో పాటే ఉంటాను. ఇంటికి రావడం లేదా నువ్వు? లేట్ అయితే తిట్లు పడతాయి, చాలా తిట్లు పడతాయి. నానమ్మ పదే పదే తిడుతుంది. దీన్ని వదిలి వెళ్ళిపోవడానికి నాకు మనసు ఒప్పడం లేదు సాగర్. గంగా, ఈ కుక్కని ఇంటికి తీసుకెళ్ళిపోదామా? మరి అమ్మగారు, ఆవిడ కోపం వస్తుందిగా, తిడతారేమోనని. మనం ఎలాగో సమోసా కుల్ఫీల సంగతి దాచిపెడుతున్నాం కదా, అలాగే ఈ చిన్న కుక్క పిల్లని కూడా దాచిపెడదాం. నువ్వు కూడా నాతో పాటే వస్తావు కదా, గోల చేయకుండా ఉంటావు కదా. ఇక వెళ్దామా గంగా? చూసుకో ప్రభా, షాపింగ్ చేయాలంటే డబ్బుల కంటే ముఖ్యంగా తెలివితేటలు కూడా ఉండాలి. 2000 రూపాయలకే ఎన్ని సామాన్లు తెచ్చానో చూడు. ఈ దీపాలు ఎలా ఉన్నాయి? ఇవి పరమ చెత్త దీపాలు. చైనీస్ లైట్ తేలేదా? నాకు మీరు చైనీస్ లైట్ తెస్తానన్నారు కదా. అరే అవేందుకు, మనందరం దీపావళికి మట్టి దీపాలే కదా వాడుకుంటూ ఉంటాం. అలాంటిది అంత డబ్బులు ఖర్చు పెట్టి చైనా లైట్లు తేవడానికి బదులు ఈ దీపాలు వాడుకోవడమే మంచిది. మనం అసలు మట్టి దీపాలే కొనకపోతే మరి దీపాలు తయారు చేసేవాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి పండగే లేకుండా పోతుందిగా ప్రభా. వెరీ గుడ్. ఒక్క నా గురించి తప్ప మీరు అందరి గురించి ఆలోచించండి, ఓకే? ఏంటి ప్రభా అలా అంటావేంటి నువ్వు? నీ గురించేగా నేను ఎక్కువగా ఆలోచిస్తాను. చూడివి. లక్ష్మీ గణపతుల బొమ్మ ఎలా ఉంది? మట్టిదా? కనీసం ఇదైనా వెండి తీసుకురావచ్చు కదా. ప్రభా, దేవుడు వెండిదైనా మట్టిదైనా తేడా ఏముంటుంది? భక్తి కదా ఉండాలి. ఓ మై గాడ్. అరే, వీడికేమైంది? నాన్నగారు, నా టపాసులేవి? వెరీ గుడ్. దీనికి జవాబు చెప్పండి. నాన్న, ఈసారి మనం దీపావళి దీపాలు మిఠాయిలతో జరుపుకుందాం, పటాసులతో కాదు. టపాసులు లేకుండా ఎవరన్నా దీపావళి జరుపుకుంటారా? ఎందుకు చేసుకోరు? మీ నాన్నగారు చేసుకుంటారు. మీ నాన్నగారు ఎంత తెలివైనవారంటే 2,000తో మొత్తం లోకాన్ని కొనేశారు. కానీ వాళ్ళ అబ్బాయికి పటాసులు తేవడం మాత్రం మర్చిపోయారు. మమ్మీ, నాకు పటాసులు కావాలేదంటే నేను దీపావళి జరుపుకోను. నాతో కాదు, అక్కడ చెప్పు. నాన్నగారు, నాకు పటాసులు కావాలేదంటే నేను దీపావళి జరుపుకోను. చూడన్నా, పటాసులు చాలా ఖరీదెక్కువ. పటాసులంటేనే ఒకటే చప్పుళ్ళు, నాయిస్ పొల్యూషన్. అరే, కొంచెం ఈకో ఫ్రెండ్లీగా ఉండు. సోషల్ వర్కర్ లాగా ఉపన్యాసాలు ఇయ్యడం మానేసేయండి. వెళ్ళండి, వెళ్ళి మా అబ్బాయి కోసం పటాకులు తీసుకురండి. వెళ్ళండి. ఎక్కడి నుండి తేను? బోనస్ నాకు రావడం లేదని ప్రభకి ఎలా చెప్పను? అయినా ఈ మాత్రం అయినా ఎలా అరేంజ్ చేశానో నాకే తెలుసు. ఏమైంది? వెళ్ళండి, వెళ్ళి మా అబ్బాయి కోసం పటాకులు తీసుకురండి. పదరా.
అవునా? అందుకేనా రమ్మన్నారు నన్ను? అవును పండితులు గారు, తను కోడలు పుట్టింటికి చెందింది, వాళ్ళ చిన్నాన్న కూతురు. మరి నేను అడిగేదేంటంటే, ఇలాంటప్పుడు మరి మేము మా ఇంట్లో దీపావళి పండగ చేసుకోవచ్చా? మీ కుటుంబంలో మనిషి కాదుగా? ఇక మీ కోడలు మీ కుటుంబంలో ఒక భాగం. దీపావళి జరుపుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీది చిన్న పిల్లలున్న కుటుంబం కదా, వాళ్ళని ఎంతగానో అడ్డుకోగలరు మీరు? దీపావళి పండుగ అంటే ఏడాది పాటు సాగే పండుగ. అందువల్ల మీరు శుద్ధి చేయించుకుంటే చాలు. శుద్ధి చేయించుకోవడమా? ఎలా చేయించుకోవాలి? మొత్తం ఇంటిని గోమూత్రంతో ఇల్లంతా కడిగించాలి. ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికించుకోవాలి. ఎలాంటి పాత వస్తువులు లేకుండా చూసుకోవాలి. అన్నట్టు పిల్లులు, కుక్కలు అలాంటి జంతువులేవి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. రామ మా ఇంట్లో కుక్కలు పిల్లులు ఉండే అవకాశమే లేదు. ఈ తంతు ముగించిన అనంతరం మీరు ఈ దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవచ్చు. దీపావళి పండుగ అంటే సుఖము, శాంతి, అభివృద్ధి ప్రసాదించే పండుగ. పోయిన వాళ్ళు ఎలాగో పోయారు, వాళ్ళ గురించి మనం ఆలోచించడంలో అర్థమేముంది? విన్నావా కొడలా? పండితులు గారు చెప్పింది విన్నావా? అన్నీ బాగా గుర్తుంచుకో. ఏ ఒక్క విషయంలోనైనా వారు చెప్పినట్టు పాటించకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు తీసుకోండి. చూడు గంగా, దీన్ని ఇంటికి తీసుకెళ్దామని నేను అండమైతే అనేశాను, కానీ ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నానమ్మ ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటుంది. అలాంటిది ఆవిడ ఇంట్లో ఈ పప్పిని చూసిందా చాలా కోపడుతుంది తను. నీకొకటి చెప్పనా గంగా, ప్రదీప్ అన్నయ్య కూడా ఒకసారి ఒక పప్పిని తీసుకొచ్చాడు. నానమ్మ చాలా కోపడింది, ప్రదీప్ అన్నయ్యని ఎంతగానో తిట్టింది. ఆ సంగతి నాకింకా గుర్తుంది. నాకు కూడా తెలుసు. స్నానఘట్టానికి వెళ్ళినప్పుడు ఒక కుక్క అమ్మగారిని చాలా వేధిస్తూ ఉండేది. తన చీరని ఒకటే లాగుతుండేది. అమ్మగారు మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చేది. అయినా నేను దీన్ని విడిచిపెట్టాను సాగర్. నీ కాలుకి ఏమైంది సాగర్? అరే అదేం లేదులే, నేను మెట్లెక్కి వస్తుండగా నా కాలికి దెబ్బ తగిలింది, చాలా నొప్పొచ్చింది అప్పుడు. అదంతా ఎందుకులే గంగా, ముందు దీనికి ఒక మంచి చోటు చూద్దాం. ఎవరికీ తెలియకుండా ఉండే చోటు, అది హాయిగా ఉండగలిగే చోటు. నా గది బయట ఒక చిన్న బాల్కనీ ఉంది కదా, అక్కడ ఉంచుదామా? వద్దు, అక్కడికి ఎంతో మంది వస్తుంటారు. ఎవరైనా చూస్తే? మరి స్టోర్ రూమ్ లో అయితే ఎలా ఉంటుంది? సరుకులన్నీ ఆ గదిలోనే ఉంటాయి. మాలతి గోవిందయ్య గారు రోజుకి 10 సార్లు అక్కడికి వచ్చిపోతుంటారు. ఎక్కడ దాచుదాం దీన్ని? చోటు దొరికింది.
ఎక్కడా ఎక్కడ చోటు? అక్కడ ఆ డబ్బాలో. ఆ డబ్బాలోనా? పండితుల వారు చెప్పినవని గుర్తున్నాయిగా. ఎలాంటి దరిద్రపు గొడ్డు జంతువు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. సరే అత్తయ్య, అంటే బయట తలుపు కూడా మూసుంచితే మంచిది. అవును, అదే మంచిది. పండితుల వారు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకున్నవన్నీ ఖచ్చితంగా పాటించాలి. దీపావళి రాకముందే ఇల్లు మొత్తం శుద్ధి చేసే పని అయిపోవాలి. చక్కగా చెయ్యాలి, సరేనా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇదిగో మాలతి, నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేయాలి. వెళ్ళు. హా. వెరీ గుడ్ గంగా. ఇక ఇది చాలా హాయిగా ఉంటుంది. సాగర్, దీనికో పేరు పెట్టాలి కదా. ఆ షేరుకున్నట్టే ఓ పేరుండాలిగా. అవును. జిమ్మీ, మరైతే టామీ. అదొద్దు. బ్రౌనీ. ఏంటి, బౌనియా? బౌనీ కాదు, బ్రౌనీ. ఈ పేరు నాకు అసలు నోరే తిరగడం లేదు. అయితే నువ్వే చెప్పు, దీనికి ఏం పేరు పెట్టాలో. నేను కుక్కలకు పిల్లులకు ఇంతవరకు పేరే పెట్టలేదు. నాకేం తెలుసు? అయితే మరి నేను చెప్పిన పేరే ఒప్పుకోవచ్చుగా. ఎలా ఒప్పుకుంటాను? ఏదైనా ఒక మంచి పేరు ఉండాలిగా. గుర్తొచ్చింది, మా నాన్నగారు ఒక ఆవును పెంచేవారు. మా అమ్మకి చాలా ఇష్టమైన మిఠాయి ఉండేదిగా. ఆ పేరు పెట్టారు నాన్నగారు ఆ ఆవుకి. నేను కూడా నాకు ఇష్టమైన మిఠాయి పేరు పెడతాను దీనికి. ఇక నుంచి దీని పేరు జిలేబీ ప్రసాద్. ఏంటి, జిలేబీ ప్రసాదా? ఇదేం పేరైనా? ఇది ఎంత ముద్దుగా ఉందో ఆ పేరు కూడా అంతే ముద్దుగా ఉంది. జిలేబీ ప్రసాద్. ఏం జిలేబీ ప్రసాద్, ఈ పేరు నీకు నచ్చింది కదా? అయితే బాలేదని కాదు, దానికి కూడా నచ్చినట్టుంది. ఏమంటావు జిలేబీ ప్రసాద్? సరే, ఈ పేరే ఫైనల్ చేసేద్దాం జిలేబీ ప్రసాద్ కి. ఇక నుంచి జిలేబీ ప్రసాద్ నాతో పాటే ఉంటాడు. అయ్యో సాలిగ్రాముడా, అంత ఆకతాయి పిల్లలు. ఇంకా తెల్లవారనే లేదు, వాళ్ళప్పుడే పటాసులు పేల్చడం మొదలు పెట్టారన్నమాట. వీళ్ళ పని చెప్తానుంటాం. ఒరేయ్, బుద్ధి లేని పిల్లలు, ఏంటి గోల మీరు? ఇంత పొద్దున్నే వేరే ఎక్కడికైనా వెళ్ళి కాల్చుకోండి. బుద్ధి లేని పిల్లలు. తల్లిదండ్రులకు ఉండాలి బుద్ధి. వాళ్ళైనా చెప్పచ్చుగా, ఎవరైనా జబ్బు మనుషులుంటారని, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంకా గోల చేయొద్దని చెప్పచ్చుగా. చెప్పరే? నాలాంటి ముసలి వాళ్ళకి గుండె జబ్బు రావాల్సిందే. కుక్కరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరుస్తుంది జిలేబీ ప్రసాదే. చెప్పాను నేను గోల చేయకు అని, వింటేనేగా. ఇప్పుడు నేనేం చేయడం? ఎందుకలా కూకో నరుస్తున్నావు? ఏమైంది?
నాకేమో కాలు చాలా నొప్పిగా ఉంది అమ్మగారు. వింతగా ఉందే. నీకు కాలు నొప్పిగా ఉంటే కూకు అని అరుస్తూ ఉంటావా? అదే ఆ అరుపు దానంతట అదే వస్తుంటే నేను మాత్రం ఏం చేయను? అంటే నువ్వు ఇవాళ నాతో పాటు స్నానానికి రావన్నమాట. లేదు, ఎలా వస్తాను? రాలేనుగా. పోనీలే, నేనొక్కదానే వెళ్తాను. గోవిందయ్య గారికి చెప్పి పాలలో పసుపు వేయమను. అది తాగు. అన్నట్టు లేపనం కూడా పెట్టించుకో, సరేనా? సాయంత్రానికి అలా తగ్గకపోతే నేను నిన్ను వైద్యుని దగ్గరికి తీసుకెళ్తాను. చాలా వింత పిల్లలా ఉందే. కుక్కలేగా ఇలా కోస్తాయి? బహుశా కుక్కాత్మ ఏదో దీనిలో దూరిపోయి ఉంటుంది. లేదంటే మా ఇంటి లోపలికి కుక్క రావటం అసంభవం. అది జరగని పని. ఊరికే అరిచి అరిచి నా కొంప ముంచుతావా జిలేబీ ప్రసాద్? ఏమంత భయం వేసిందని అలా ఒకటే అరుస్తున్నా? ఊరుకో ఊరుకో, నేనుండగా నీతో. ఊరుకో ఊరుకో, పోనీ ఊరుకో ఊరుకో. నువ్వు కూడా జిలేబీ ప్రసాద్ అరుపులు వినే లేచావా? మామూలుగా 10-12 సార్లు అరిచిన నిద్ర అస్సలు లేవనే లేవా? అసలు నేను దీని దగ్గరికి రాకుండా ఉండుంటే ఇది అరిచి అరిచి అందరినీ నిద్రలేపేది. నువ్వు దీనికి అమ్మ అయితే నేను కూడా దీనికి అమ్మనేగా. అంతేగా జిలేబీ ప్రసాద్? అరే, ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది? చూసావా జిలేబీ ప్రసాద్, సాగర్ కి అమ్మ అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు. అబ్బాయిలు ఎక్కడైనా అమ్మాయిలు అవుతారా? ఏదైతేనే నాకు కూడా ఇదంటే బెంగగానే ఉందిగా. ఎవరది? గోలా పండే. అరే, ఎందుకంత అరుస్తున్నారు? అరవకండి, ఎవరైనా చిన్నపిల్లలు జరుచుకుంటారేమో. వంశీ, అక్కడే నిలబడ్డావేరా? రా, మా నాన్నగారు బోల్డ్ అని టపాసులు తెచ్చారు. వచ్చేయ్. వంశీ, అలా మొహం సాటేసుకుని వెళ్ళిపోతున్నావు? ఏదైనా తప్పు చేసావా ఏంటి? లేదే. వంశీ, ఆగు. చేయి చూపించు.
చేయి చూపించమంటున్నాను నేను. దొంగతనం చేసింది చాలక అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. ఏంటిదంతా? ఎందుకు ఏమైంది? దొంగిలించావు ఈ పటాసులు? ఏమైంది? నాన్నగారు కొట్టారు. మీరు నా బంగారు తండ్రి కొట్టారా? దేనికి? దొంగతనం చేశాడు చూడు. తన స్నేహితుల పటాసులు దొంగిలించాడు. నా కొడుకు దొంగతనం చేయడు. వాడు మిగతా పిల్లల పటాసులు చూస్తూ ఉండుంటాడు. అసలు మీరెందుకు కొట్టారు? తన అబద్ధాలనే అలా వెనకేసుకురాకు ప్రభా. రేపు మాపో పెద్ద దొంగతనాలే చేస్తాడు. నీ కొడుకి మంచి బుద్ధులు నేర్పించడానికి బదులు దొంగతనం నేర్పిస్తున్నావా వాడికి? వంశీ, వెళ్ళి మీ స్నేహితులకు సారీ చెప్పు. నీకే చెప్తున్నా, వెళ్ళి నీ స్నేహితులకు సారీ చెప్పు. అయ్యో, అవే మాట్లాడండి. నేను అసలు ప్రభా, నువ్వు మాట్లాడుకో. వంశీ, నేను చెప్పింది నీకు వినిపించలేదా? వెళ్ళు, వాళ్ళకి సారీ చెప్పు.